హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీసెట్ 2024కి సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అప్లికేషన్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అయిపోయింది. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్స్ అయితే ఈరోజు అయితే వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దానికి సంబంధించిన అప్డేట్ అనమాట. ముందుగా ఫ్రెండ్స్ మీరైతే వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనే వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ రిజల్ట్స్ ఆన్ 5th October 6 PM అని చెప్పేసి. ఆల్రెడీ 6:17 అవుతుంది. ఇంకానైతే మనకి ఓపెన్ అయితే అవ్వలేదు. సో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం, రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇందాక మనం చూసాం కదా 6 o'clock అవుతుంది, అయినా కానీ ఇంకా రిలీజ్ చేయలేదు అని చెప్పేసి చూసాం కదా. సో ఎట్టగలకి మనకైతే అనౌన్స్ అయితే చేశారు రిజల్ట్స్ సీట్ అలాట్మెంట్స్. సో ఫర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్కి అనమాట. కాకపోతే ఇక్కడ ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా వాళ్ళకైతే ఇంకా రిలీజ్ చేయలేదు ఫస్ట్ ఫేజ్లో అని చెప్పేసి ఇచ్చారు. అదైతే గుర్తుంచుకోండి, ఓకేనా. సో మీకు సీట్ అలాట్మెంట్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లోకి వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్స్ అనేసి ఉంది కదా, లింక్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అనేసి ఉంది. దీనిపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనని వేరే ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేసి వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు కనుక సీట్ వచ్చిందనుకోండి, మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది. సీట్ రాలేదంటే నాట్ అలాటెడ్ ఫర్ దిస్ ఫేజ్ అనేసి కనిపిస్తూ ఉంటుంది. ఇదైతే 2 గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ అయింది అనిపిస్తే ఇక్కడ చూసుకోండి, ఇలాగైతే వస్తుంది అనమాట. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క క్యాండిడేట్ నేమ్, ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వారి యొక్క నేమ్, మీ యొక్క ఏపీసెట్ ర్యాంక్ అండ్ అలాంగ్ విత్ యువర్ ఫాదర్ నేమ్ అండ్ మీ క్యాస్ట్ అండ్ మీ జెండర్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ప్రొవిజనల్ అడ్మిషన్ సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేసి ఉంటుంది. ఇలా కనిపిస్తుంది, చూసుకోండి ఒకసారి ఫ్రెండ్స్. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే సెకండ్ పేజ్లో మీకు అయితే ఎక్కడ సీట్ వచ్చింది అగ్రికల్చర్ కాలేజ్, ఆ యొక్క కాలేజ్ నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను గ్రీన్ కలర్లో మార్క్ చేశాను. సో మీకైతే ఇలా కనిపిస్తుంది అనమాట, ఎక్కడ ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అని చెప్పేసి. సో తర్వాత అక్కడికైతే మీరు వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఒకటి, ఓకేనా. సో కింద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఇది కేర్ఫుల్గా ప్రతి ఒక్కరు చదువుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చినటువంటి సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ 2 copies ఆఫ్ అలాట్మెంట్ లెటర్ అండ్ రిపోర్ట్ టు ద కాలేజ్ అలాటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 9th October అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఈ మంత్ 9th October లోపు మీరు కనుక సీట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు అలాంగ్ విత్ యువర్ 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, 10th మెమో, ఇంటర్మీడియట్ మెమో, లాస్ట్ టైం ఎక్కడ ఆ యొక్క టీసీ అండ్ ఏపీసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సీట్ అలాట్మెంట్ లెటర్ ఉంది కదా మనకి, ఆ యొక్క లెటర్ 2 ప్రింట్అవుట్ అయితే తీసుకొని ప్రతిదీ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని మీరు ఎక్కడ ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఫీ డీటెయిల్స్ కొరికి చూస్తే ఫ్రెండ్స్ ఏంటి అంటే, సో ఇక్కడ వచ్చేసి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వీరికి వచ్చేసి 46,429 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సీట్ వచ్చినాక. బీటెక్ ఎవరైతే ఫుడ్ టెక్నాలజీ చేయాలనుకుంటున్నారో 49,879 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఫీ స్ట్రక్చర్. సో మీరు చూసుకోండి. సో ఇక్కడ ఫీ ఇంక్లూడింగ్ డిపాజిట్ ఫస్ట్ సెమిస్టర్ వితౌట్ మెస్ ఛార్జెస్ అని చెప్పేసి ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్కి ఎంత పే చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి, తప్పకుండా మీకోసం అయితే రిప్లై ఇస్తాను. ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.